నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. రామభక్తుడైనటువంటి హనుమంతుల వారి యొక్క సింధూరం చాలా పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తోంది. కారణం ఏమిటి? ఈ సింధూరం వెనకాల ఉన్న రహస్యం అని గనక మనం ఒక్కసారి ఆలోచిస్తే, సీతాదేవి హనుమంతుల వారితో సింధూరం తీసుకురావలసింది అన్నది. సింధూరం బొట్టు ఇచ్చాడు. ఆమె చక్కగా నుదుట ధరించింది. ఏమిటి తల్లి అలా నుదుటన సింధూరం పెట్టుకున్నావు అని చెప్పేసి తల్లికి నమస్కారం చేసి అడిగితే, నా రామచంద్రుడు నాతో ఎల్లప్పుడూ కూడాను ఉండటానికి వీలుగా నేను ఈ బొట్టును ధరించాను హనుమా అని చెప్పేసి ఆ తల్లి చెప్పింది. మరుసటి రోజున ఈ యొక్క రామభక్తుడైనటువంటి హనుమంతుల వారు ఉన్నారే, ఆయన ఒళ్ళంతా కూడా సింధూరం పోసుకొని సభకు హాజరయ్యాడు. సీతాదేవి ఉంది, రామచంద్రుల వారు ఉన్నారు. ఇద్దరూ ఆశ్చర్యచకితులై ఏమిటయ్యా ఇది అన్నప్పుడు, కేవలం సీతాదేవి నుదుటన ఆ సింధూర బొట్టు ధరించిన మాత్రానే నీవు ఆమె పక్కన ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఉంటావు కదా. నేను శరీరమంతా కూడాను పులుముకున్నాను స్వామి, నా పక్కన ఎల్లవేళలా అనుక్షణం కూడా ఉండటానికిది అని చెప్పేసి హనుమంతుల వారు చెప్పేసరికి శ్రీరామచంద్రమూర్తి ఆనందంగా, హనుమా, నీ సింధూర బొట్టు ఏ వ్యక్తి అయితే ధారణ చేస్తాడో ఆ వ్యక్తికి సర్వాభీష్టములు కూడా నేను ప్రసాదించుతాను, నీ యొక్క భక్తికి నేను మెచ్చుకున్నాను అని చెప్పేసి రామచంద్రమూర్తి సెలవిచ్చారుట. అందుచేత సింధూరంతో హనుమంతుల వారికి చక్కగా ఒళ్ళంతా కూడాను పోసి పూజ చేసి, ఆ సింధూర బొట్టును గనక మనం గనక నిత్యం కూడా ధారణ చేసినట్లయితే అన్ని రకాల దాంపత్య సమస్యలు, నిత్య కలహాలు అన్నీ కూడాను తొలగిపోతాయి సుమా అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గుర్తిరగాలి.